మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు చాలా చాలా ముఖ్యమైనటువంటి రోజు, హిందువులకి సంబంధించినటువంటిది. అది కూడా ఏ విధమైనటువంటి ముఖ్యమైనటువంటి రోజు అనేటటువంటి చెప్పడానికి ముందు, ఈ సంఘటన ఈ రోజు నాకు ఒక ప్రత్యేకతను ఇవ్వడానికి అంటే ముందు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో ఒక యువతి ఆవు పట్ల ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆమెకు వచ్చినటువంటి పనిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, తద్వారా అసలు వీళ్ళు ఆవుల గురించి, గోవుల యొక్క ఆ స్థితిని ఎంత నీచంగా మాట్లాడుతున్నారు, ఎంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు అనేటటువంటిది నేను మీకు వివరించడంతో పాటు, గోవుని కించపరచిన, అలాగే గోవధ జరిగిన వాళ్ళకి వచ్చేటటువంటి ప్రత్యామ్నాయము, వాళ్ళకి కలిగేటటువంటి శాపాలు ఎలా ఉంటాయో నేను చెప్పదలుచుకున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అన్నిటికంటే ముందు ఫస్ట్ ఈ అమ్మాయి ఎవరైతే ఈ బీహార్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి, ఢిల్లీలో ఒకానొక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడినటువంటి ఆ యొక్క ఇంటర్వ్యూ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. गाय की गाय खाएंगे, कौन सा केस होगा वो काट के खाएंगे, मुझे टकला कहेंगे। अगर उन्हें बुरा लग जाए तो हमारे घर आ जाना। तुलसीनी कहतन 555 में मैं रहती हूँ। मेरा मकान नंबर 555 है। उसकी माँ बहन एक करने का भी दम है। मेरे हिसाब से हिंदू कोई धर्म था न है। చూసారు కదా, ఈ ఇంటర్వ్యూలో అమ్మాయి ఏం చెప్తుంది? నేను ఆవుని తింటాను, నేను ఆవు మాంసం తింటాను. ఏం చేస్తావు? ఏం పీక్తావు? ఇక్కడ ఒక బట్టతలాడు ఉన్నాడు. ఆ బట్టతలవాడు అంటే ఎవరు అని మాట్లాడింది. టక్లా టక్లా బోల్తే హమ్ అని. ఎవరు అంటే ముఖ్యమంత్రి అంది. ఆ అమ్మాయి ఢిల్లీలో ఉండి, ఢిల్లీకి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరో తెలియదు. ఇక్కడ అమ్మాయి నిట్ట నిలువెల్లా శిరస్సు నుంచి సిరిపాదం వరకు ఆ అమ్మాయికి ఉన్నటువంటి భయంకరమైనటువంటి వ్యతిరేకత ఎవరి మీద ఉందంటే, ఒకటి మోదీ మీద, రెండు యోగి ఆదిత్యనాథ్ మీద. ఆ అమ్మాయి మాట్లాడింది ఢిల్లీలో కూర్చుని, ఇక్కడ ఒకడు ఉంటాడు, ఆ మోదీ ఉంటాడు, మోదీ పక్కన ఒక టక్లా ఉంటాడు, అంతకు మించి ఢిల్లీకి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు. ఆ ముఖ్యమంత్రి పేరు యోగి ఆదిత్యనాథ్. ఇస్కో హమ్ టక్లా బోల్తే అంటే బోడుగుండు వ్యక్తి అని మేము పిలుస్తాము. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా పలచగా మాట్లాడినటువంటి విషయం. ఇలా పిలుస్తామని ఎద్దేవా చేస్తూ ఇలా మాట్లాడుతున్న ఒక ముఖ్యమంత్రి గురించి, ఇది చట్టపరంగా ఇది నేరం కాదా, దీని మీద యాక్షన్ తీసుకుంటే ఏం చేస్తామంటే, అవునా యాక్షన్ తీసుకుంటారా, అయితే తొందరగా వచ్చేసేయండి, మా ఇల్లు పలానా చోటు ఉంది, మా ఇంటి నంబర్ ఇది, నేను పలానా చోటు ఉంటాను, వచ్చేయండి అని ఆ మాట అనగానే ఆ అమ్మాయికి జరిగినటువంటి సన్మానం ఇది. गाय खाएंगे, हमारे घर आ जाना। तुलसीनी कहतन 555 में मैं रहती हूँ। मेरा मकान नंबर 555 है। उसकी माँ बहन एक करने का भी दम है। बहुत बड़ी बड़ी बातें कर रही थी वो। ये उसकी माँ है। कोई ये कहती थी कि मैं गाय काट के खाऊंगी, केस मुकदमा सब देख लूंगी। ये उसकी माँ है। 555 सोशल मीडिया माफी मंगवाओ इससे। ये गाय काट के खाएगी, क्या बोल रही तू? गाय काट के खाएगी तू? है गाय काट के खाएगी। सर बंद कर दो सर, क्या बोल रहे हैं? ये गाय काट के खाएगी सर, आप कैसी बात कर रहे हैं? आप मुकदमा अपने आप इसका मुकदमा लिखो। तू गाय को काट देगा, तू गाय को काट पकड़ो, मामा पकड़ो इसे, पकड़ चाबी दे। అదనమాట. మన హిందూ బంధువులందరూ కూడా ఆ అమ్మాయి ఏమైతే మాట్లాడిందో అది పూర్తిగా మీడియాలో, మాధ్యమాల్లో వైరల్ అయ్యేసరికి అక్కడ ఉన్నటువంటి గోరక్షకులందరూ, అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా, హిందూ ధర్మ పరిరక్షణ చేసేటటువంటి బజరంగ్ దళ్ గాని, గోరక్షక్ గాని మొత్తం అందరూ కూడా వెళ్ళిపోయి అమ్మాయి ఇంటి మీద పడిపోయారు. ఇంటి మీద పడిపోయిన తర్వాత ఆ అమ్మాయిని లాక్కొని వీధిలోకి తీసుకొని వచ్చారు. వీధిలోకి తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయి యొక్క అటిట్యూడ్ చూడండి మీరు. ఎక్కడా కూడా అమ్మాయికి కించిత్ భయం కూడా లేదు, ఒక ఆడపిల్లలో జంకు కూడా లేదు. అసలు ఏ విధమైనటువంటి ప్రాణ భయం కానీ, ఏ విధమైనటువంటి భయాందోళన కానీ ఆ అమ్మాయిలో లేవు అని అంటే, ఆ అమ్మాయిని ఏ విధంగా అమ్మాయి మైండ్ సెట్ ని తయారు చేశారు? హిందుత్వం పట్ల వ్యతిరేకత, అలాగే భారత ప్రధాని పట్ల వ్యతిరేకత, హిందూ ధర్మాన్ని కాపాడుతున్నటువంటిది, ముస్లిమ్స్ కి ఎగైనెస్ట్ గా వెళ్తున్నటువంటి మన యోగి ఆదిత్యనాథ్ మీద కూడా ఎంత తీవ్రమైనటువంటి విషం చిమ్ని ఆ అమ్మాయిలో నరాన నింపారు అనేటటువంటిది ఈ అమ్మాయి ఇంటర్వ్యూ చూస్తే, ఈ అమ్మాయి యాటిట్యూడ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ అమ్మాయి ఒక మాట మాట్లాడింది, నిజంగా ఒక్కసారి ఝలక్కమందనమాట. ఏమది? గోమాంసం తింటాను అని మాట్లాడింది. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇప్పటి తరానికి తెలియనటువంటి ఒక చరిత్ర చెప్తాను, ఒక రక్త చరిత్ర చెప్తాను నేను.
ఆ రక్త చరిత్ర ఏంటి అనంటే మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి వంశ చరిత్ర, ఆ వంశంలో జరిగినటువంటి రక్త చరిత్ర నేను ఇక్కడ మీకు చెప్పాలి. సదరు ఇందిరాగాంధీ గారు 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించిన తరువాత ఆమె ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆవిడ పార్లమెంటు ద్వారా అంటే ఎంపీల ద్వారా ప్రధానమంత్రిగా ఎన్నుకోబడాల్సి వచ్చింది. అప్పుడు పార్లమెంటులో ఎక్కువ మెజారిటీ ఉన్నటువంటి హిందువుల యొక్క ఎంపీల మెజారిటీ ఆమెకి కావలసి వచ్చింది. అప్పుడు ఆమె ఏం చేసింది అనంటే కారాపత్ర అనేటటువంటి ఆ స్వామిని, కరపత్ర స్వామి అని కూడా పిలుస్తారు, ఆయన ఉత్తరప్రదేశ్ లో జన్మించారనమాట. ఆ కరపత్ర అనేటటువంటి స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఆయన మద్దతు కోరింది. మద్దతు కోరి, స్వామి నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, మీరు చెబితే మన హిందువులైనటువంటి ఎంపీలు వింటారు, నాకు ఓటు వేయించండి, నన్ను ప్రధానమంత్రిని చేయండి అని ఆమె ఆయన్ని వేడుకోగా ఒక మహిళకి మన సాధు సన్యాసులు, మన హిందువులు ఇచ్చేటటువంటి గౌరవం ఎలా ఉంటుందో చూడండి. ఆయనకి భవిష్యత్తు తెలియదా, ఆమె ఏంటో తెలియదా అంటే, శత్రువైనా సరే శరణుజొచ్చితే రక్షిస్తాను అని శ్రీరామచంద్రుడు మాట్లాడాడు. అది మన హైందవ ధర్మం. కానీ ఆ ధర్మాన్ని ఈ రోజు దాన్ని అవకాశంగా వాడుకుంటే శత్రువుని ఎలా చీల్చి చెండాడాలో ధర్మహింస తదైవచ అని యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు, వాళ్ళ వారసులు చాలా మంది చూపిస్తున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక మహిళ వెళ్ళి ఒక సన్యాసిని, ఆయన కరాపత్ర స్వామీజీ అంటే ఆయన ధర్మయోధుడు అంటారు, ఆధ్యాత్మిక ధర్మయోధుడు, ఆధ్యాత్మికత్వాన్ని, ధర్మాన్ని, వేదాలని, అలాగే గోవులని సంరక్షించడంలో ఆయన నిరంతర పోరాటం చేసి ఒక యోధుడుగా సన్యాసుల్లో నిలిచిపోయి అత్యద్భుతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి సన్యాసిగా ఆయనకు పేరుంది. ఆ కరాపత్ర స్వామి దగ్గరికి వెళ్ళి ఈమె శరణుజొచ్చింది. ఏమని అంటే, మీరు ఒక్క మాట చెబితే ఆ పార్లమెంట్ లో ఆ హిందువుల ఎంపీలు ఎవరైతే ఉన్నారో మీ మాట వింటారు స్వామి. ఎందుకు అనంటే ఆయన భవిష్యత్తు చెప్పడంలో దిట్ట. అలా ఆయనకి రాజకీయ ప్రముఖులతోటి, సామాన్యులతోటి, అందరితోటి చాలా చాలా ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే ఆయనకి చాలా పట్టు ఉంది కూడా అనమాట. ఆయన వారణాసిలో ఉండేవారు, అంటే కాశీలో ఉండేవారు. ఈమె కాశీ వెళ్ళి ఆయన్ని సీక్రెట్ గా కలిసి, దయచేసి మీ మద్దతు మాకు ఇవ్వండి, హిందువుల మద్దతు నాకు ఇవ్వండి, నేను ప్రధానమంత్రి అవుతాను అంటే, అప్పుడు ఆయన ఒక మహిళని గౌరవించి ఆమెకి ఆయన ఇచ్చినటువంటి మాట, అలాగే మద్దతు ఇస్తాము, కానీ ఒక షరతు పెట్టారు ఆయన. ఏంటి అనంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క భారతదేశంలో జరుగుతున్నటువంటి గోహింస ఆగాలి. ఆ గోహింస ఆపుతానని నువ్వు నాకు మాట ఇస్తే, నువ్వు ప్రధానమంత్రి అయిన తర్వాత దీన్ని వెంటనే ఆపాలి, అలా అయితేనే నేను నీకు నా సంపూర్ణ మద్దతు ఇస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఆవిడ వెంటనే ఒప్పుకొని, స్వామి నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను కదా, నేను ఖచ్చితంగా ఫస్ట్ ఫైల్ మీద మొట్టమొదటి సంతకము దీనికి ఎగైనెస్ట్ గానే నేను పెడతాను, అంటే గోహింసకి ఎగైనెస్ట్ గా దాన్ని ఆపే విధంగా అరికట్టడానికి నేను సంతకం పెడతాను అని చెప్పేసి ఆయనకి మాట ఇచ్చి గోహింసని ఆపివేస్తాను, గోవధ జరగదు అని మాట ఇచ్చి ఆవిడ 1966లో ఆవిడ ప్రధానమంత్రి అవ్వడం జరిగింది. ఆవిడ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటి ఫైల్ సంతకం పెట్టింది, రెండో ఫైల్ సంతకం పెట్టింది, ప్రతిరోజు పుంకాలుగా సంతకాలు పెడుతుంది తప్ప గోవధ ఎక్కడా కూడా జరగలేదు. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ధర్మంలో అలాగే మన హిందూ దేశంలో సాధు సంతులు ఎంత గొప్ప వాళ్ళంటే, వాళ్ళకి ఎంత అద్భుతమైనటువంటి కరుణామయ మనస్సు ఉంటుందో, వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి ఆ ధర్మం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఎవరైనా భంగం కలిగిస్తే వాళ్ళల్లో ఎంత ఆవేశం ఉంటుందో కూడా ఈ చరిత్ర మనకి, గడచిన చరిత్ర చెప్తుంది మనకి. ఆవిడ గోహింసకి ఎగైనెస్ట్ గా అస్సలు ఆవిడ ఆ పదాన్ని కూడా ఎక్కడ మాట్లాడడానికి కూడా ఆవిడ ఇష్టపడలేదు. యథేచ్ఛగా గోవధలు జరుగుతూనే ఉన్నాయి, గోవులు వధించబడుతున్నాయి, గోవులు వధశాలలకి తరలించబడుతున్నాయి, అతి భయంకరంగా జరుగుతూనే ఉంది. అలాగే హిందువుల మీద కూడా దాడులు జరుగుతుంటే ఆయన హెచ్చరించడానికి ప్రయత్నించారు. ఎన్నోసార్లు ఆమెకి ఈ విషయాల మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఆవిడ్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎన్నో
ప్రయత్నాల తర్వాత ఆవిడ ఒక నియంతలాగా ప్రవర్తించడం చూసిన తర్వాత ఆయన ఈ కరపత్ర స్వామి ఏం చేశారు అంటే మొత్తము అక్కడ నార్త్ లో ఉన్నటువంటి సౌత్ లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సాధు సంతులందరినీ కూడా, ఎందుకంటే ఆయన ఒక్క మాట చెబితే ప్రతి ఒక్క సాధువు ప్రతి ఒక్క సన్యాసి ఆయన అడుగు జాడల్లో నడుస్తారు. ఆయన ఈ యొక్క దీనికి ఆందోళనకి పిలుపునిచ్చి మొత్తం అంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి సాధు సంతులందరూ కూడా పార్లమెంటు ముందు నిరసన తెలియజేశారు. గోవధకి ఎగెయినెస్ట్ గా, హిందువుల మీద జరిగేటటువంటి దాడులకి ఎగెయినెస్ట్ గా వాళ్ళ యొక్క నిరసనని తెలియజేయడంతో అక్కడ వాళ్ళని పిలిపించి ఆమె చర్చలు జరపడానికి బదులుగా ఒక అహంకారంతో ఇక్కడ ఈ రోజు మనం అందరం ఖాన్ గ్రేస్ అని ఎందుకు స్పష్టంగా అందరూ మాట్లాడుతున్నారో ఇక్కడ నుంచే, ఈ చర్య నుంచే మనకి ప్రస్ఫుటమవుతుంది. ఆమె ఏ విధమైనటువంటి కరుణ చూపలేదు సరికదా, ఆ సాధు సంతుల మీద టీయర్ గ్యాసు అలాగే బుల్లెట్ల వర్షం కురవడం అనేటటువంటిది, లాఠీ చార్జీ చేయడం అనేటటువంటి ఒక దుశ్చర్య ఆ రోజు కొనసాగింది. ఎంతో మంది సాధువులు బుల్లెట్లకి బలైపోయి రక్తం అక్కడ ప్రవహించింది. ఎంతో మంది సాధువులు చనిపోయారు, అలాగే చాలా మంది గాయాల పాలయ్యారు, లాఠీ దెబ్బలు తిన్నారు. అదుగో అప్పుడే కరపత్ర స్వామీజీ గుండె రగిలింది. ఎందుకో చెప్పమంటారా? ఒక మహిళగా ఆమెకు పెట్టినటువంటి భిక్ష ప్రధానమంత్రి. ఆ ప్రధానమంత్రి పదవిని లో కూర్చుని ఎవరి భిక్షతో అయితే కూర్చుందో వాళ్ళనే భిక్షకులుగా రోడ్డు మీద ఆమె చూడడం అనేటటువంటిది ఆయన అనుకోలేకపోయారు. వెంటనే అక్కడ చూసినటువంటి ఆ మారణకాండ చూసినటువంటి ఆయన, ఆ దుశ్చర్యల్ని దుర్మార్గాన్ని చూసినటువంటి ఆయన అక్కడున్నటువంటి మట్టిని, నేల మీద ఉన్నటువంటి మట్టిని తీసుకొని ఇందిరాగాంధీని శపించారు. ఏమని అంటే, ఏ గోవులకి రక్షణ ఇస్తానని నువ్వు వాగ్దానం చేసి మాట తప్పావో, ఎవరికైతే నువ్వు రక్షణ ఇవ్వకుండా ఏ గోవుల్ని, ఏ సన్యాసుల్ని రక్తపుటేరుల్లో నువ్వు ప్రవహించేటట్టు రక్తపుటేరుల్లో నువ్వు వాళ్ళని పడేశావో, అదే రక్తపుటేరుల్లో నువ్వు, నీ వంశము హతమవుతుంది అని చెప్పేసని శపించారు ఆయన. ఇది రికార్డులకి ఎక్కనటువంటి సత్యము మై డియర్ ఫ్రెండ్స్. వెంటనే ఆవిడ జనదేవ్ అని చెప్పి వదిలేసింది. ఆ తరువాత జరిగినటువంటి ఎమర్జెన్సీ కాలము, ఆ ఎమర్జెన్సీ తరువాత ఆవిడ భయంకరమైనటువంటి తిరస్కరణలు ఎదుర్కొంది, ఓటమి పాలైంది. మళ్ళీ దక్కా ముక్కీలు తిని ఎక్కి దిగి మళ్ళీ ఎలక్షన్స్ లో నిలబడి మళ్ళీ ప్రధానమంత్రి అయ్యింది. ఇది సుదీర్ఘకాలంగా జరిగిన తరువాత ఆవిడ చివరికి 1984లో ఆవిడ ఎవరి తూటాలకి బలి అయింది? ఆమెని సంరక్షించే వాళ్లే, రక్షించే వాళ్లే భక్షకులైనటువంటి క్షణం అది. ఆమెకి సెక్యూరిటీగా ఉన్నటువంటి వాళ్లే ఆమెని కాల్చి చంపినటువంటి సంఘటన మై డియర్ ఫ్రెండ్స్. దీనికి ముందు ఆయన శాపం ఇచ్చిన తరువాత, కరాపత్ర స్వామీజీ శాపం ఇచ్చిన తరువాత మొట్టమొదటి దెబ్బ ఇందిరాగాంధీ వంశంలో పడింది సంజయ్ గాంధీ మీద. సంజయ్ గాంధీ గారు ఆయన ఫ్లైట్ లో వెళుతూ అది క్రాష్ అయ్యి ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం అనేటటువంటిది జరిగింది. ఆయన ఏ దుస్థితిలో ప్రాణం కోల్పోయారనేటటువంటిది అక్షర చరిత్ర చెప్పినటువంటి సాక్ష్యం అన్నమాట. తరువాత ఇందిరాగాంధీ గారు, ఆ తరువాత రాజీవ్ గాంధీ గారు, ఆయన ఎలాంటి మరణం, తునాతునకలైపోయి రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి ఘటన మనకి చరిత్ర చెప్పినటువంటి విషయము. ఆ తరువాత రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు చెప్పండి, ఆ వంశము నిర్వీర్యమయ్యిందా లేదా? ఈ రోజు రాహుల్ గాంధీ వివాహం చేసుకోకుండా పాపం ఆయన పిచ్చెక్కినట్టు పిచ్చివాడైపోయి పిచ్చి మాటలు మాట్లాడుతూ, పిచ్చి కథలు పడుతూ, పిచ్చి తిరుగుళ్ళు తిరుగుతూ ఉన్నటువంటి క్షణము ఎవరిది? ఇక్కడ ఉన్నటువంటి సాధు సంతులది. ఆ ఘోష ఎవరిది? గోమాతది. ఆ రక్తం ఎవరిది? నిరంతరము గోవధశాలల్లో ఓడుస్తున్నటువంటి గోమాతల రక్తం అది. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక కీలకమైన సాక్ష్యం చెప్పమంటారా? ఆయన ఆ రోజు, ఏ రోజు ఈ సాధు సంతులందరూ కూడా వాళ్ళ యొక్క నిరసన పార్లమెంటు ముందు తెలిపారో తెలుసా మీకు? ఆ రోజు అష్టమి రోజు, గోపాష్టమి రోజున సాధు సంతులందరూ కూడా గోవుల్ని రక్షించమని వాళ్ళ యొక్క నిరసన తెలిపినటువంటి రోజు. అదే రోజు స్వామీజీ ఇందిరాగాంధీ గారికి పెట్టినటువంటి శాపము.
మీరు ఒక్కసారి చరిత్రకి వెళ్ళండి. ఒక వాస్తవం, కఠినమైనటువంటి వాస్తవం నేను చెప్తాను. ఇక్కడ నన్ను విభేదించే వాళ్ళు, అలాగే పుంఖానుగా నా మీద ఎపిసోడ్లు చేయాలనుకునే వాళ్ళు, దీన్ని ఖండించే వాళ్ళు చరిత్రని వెతుక్కోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వరుసనే నేను చెప్తా. మొట్టమొదట సంజయ్ గాంధీ గారు, ఆయన చనిపోయింది ఎప్పుడు? 23 జూన్ 1980. ఆయన చనిపోయింది ఎప్పుడో తెలుసా? అష్టమి రోజున. ఏ గోపాష్టమి రోజున ఆ రక్తం ఓడినటువంటి ఆ ప్రదేశంలో ఆ గోవుల్ని రక్షించేటటువంటి ఆ సన్యాసి, ఆ మహోన్నతమైనటువంటి ఆ ధర్మ యోధుడు కరపత్ర స్వామీజీ ఇచ్చినటువంటి శాపం కూడా గోపాష్టమి రోజునే జరిగింది. అలాగే సంజయ్ గాంధీ గారి మరణం కూడా 23 జూన్ 1980 అష్టమి తిథి రోజున జరిగింది. ఆ తరువాత ఇందిరాగాంధీ గారు అక్టోబర్ 31, 1984 రోజున కూడా ఆవిడ శుక్లపక్ష అష్టమి తిథి రోజున ఆవిడ మరణం సంభవించింది. తరువాత రాజీవ్ గాంధీ మే 21, 1991 అష్టమి రోజునే చనిపోవడం జరిగింది. ఆ రోజునే రక్తం ఓడ్చినటువంటి జీవితాలు మై డియర్ ఫ్రెండ్స్. గోమాతని వ్యాపారంగా పెట్టుకునేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తున్నాను, ఆ గోమాతని రక్తంలో ఓడ్చేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను. గోరక్షణ పేరుతో చేస్తున్నటువంటి చాలా మంది దౌర్జన్యాలు చేస్తున్న ప్రతి ఒక్క ముసుగు వేసుకున్న వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, దయచేసి గోమాత జోలికి వెళితే ఎంత భయంకరమైనటువంటి శిక్ష ఉంటుందో అర్థం చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, గోపాష్టమి రోజునే ఇది జరిగింది. గోపాష్టమి రోజునే ఇందిరాగాంధీ మరణం కూడా జరిగింది. గోపాష్టం అంటే ఏంటో తెలుసా? ఆ రోజు యాదవులందరూ కూడా, హిందువులందరూ కూడా గోవులని ఒక దేవతగా కొలుస్తారు. చక్కగా వేడి నీళ్లతోటి స్నానం చేపించి, గోమాతని పసుపు కుంకుమ పెట్టి అలంకరించి, అలాగే ఆమెకు ఒక ముత్తైదువులా తయారు చేసి, ప్రసాదాలు పెట్టి తినిపించి ఆమెని దేవతగా కొలిచి గోపాష్టమి రోజున గోమాతని కొలిచేటటువంటి రోజు. ఆ రోజునే ఈ సాధు సంతులందరూ కూడా ఆమెకు గుర్తు చేయడానికి వెళ్ళారు. ఆమె జరిపినటువంటి భయంకరమైనటువంటి దాడి ఏ సన్యాసుల మీద అయితే జరిపిందో, ఏ శాపానికైతే ఆమె గోపాష్టమి రోజున గురి అయిందో, అదే గోపాష్టమి రోజున ఆమె యొక్క మరణం సంభవించడం, అది కూడా రక్షణ పేరుతోటి. ఆమె ఏం చేసింది? నేను రక్షిస్తాను అని చెప్పింది, రక్షణ ఇవ్వకుండా అది కొనసాగింది. అదే రక్షణకులు ఆమెని తుదముట్టించడం అనేటటువంటిది జరిగింది. అదే విధంగా ఎవరైతే ఫ్లైట్ నడుపుతున్నారో సంజయ్ గాంధీ ఇష్యూలో, ఆ చోదకుడు, రక్షకుడు ఎవరైతే ఉన్నారో అతని చేతిలోనే ఫెయిల్యూర్ అయింది. అలాగే రాజీవ్ గాంధీ గారు ఏ తమిళులకైతే, ఏ తమిళ ఈలంకి, ఎల్టీటీఈకి ఎవరైతే కొమ్ము కాశాడో, వీళ్ళు మా అందరికీ కూడా చాలా గొప్పగా రక్షణగా ఉంటారు అని చెప్పి కొమ్ము కాసినటువంటి అదే ఎల్టీటీఈ తోటి బాంబు దాడిలో ఆయన తునాతునకలైపోయినటువంటి విషయం చరిత్ర మనకి చెబుతున్నటువంటి సత్యము. ఈరోజు ఈ విషయాన్ని నాకు గుర్తు చేసింది ఎవరో చెప్పమంటారా? గోమాత. ఈ రోజు ఒక ప్రాసత్యము చూసిన తరువాత ఒక్కసారి చరిత్ర నా కళ్ళ ముందు కదలాడింది. అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి ఒక ఆడపిల్ల గోవు మాంసం తింటాను అని ఎంత నిస్సిగ్గుగా బయటికి వచ్చి చెప్పి ఎలాంటి ఒత్తిళ్లకి లోనవుతుందో ఈ ఆడపిల్లలకి చరిత్రలు తెలియదు. మన హిందూ దేశం యొక్క, హిందూ ధర్మం యొక్క ఆ యొక్క పవర్ ఏంటి అనేటటువంటిది మనమందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మై డియర్ హిందూ బంధువులారా, మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను, గోరక్షకులందరికీ చెప్తున్నాను, ఈ రోజు ఏం జరిగింది అనేటటువంటి ఈ చరిత్రని ప్రతి ఒక్కళ్ళకి, ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి చెప్పండి. గోమాత ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి చెప్పండి. గోవులను అమ్ముకునేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి చెప్పండి. అలాగే గో రక్షణ ప్రభుత్వ బాధ్యత కూడా అని చెప్పి ప్రభుత్వానికి కూడా గుర్తు చేయండి.
श्रीमती इंदिरा गांधी उस समय प्रधानमंत्री थी। आगे आगे गाय चल रहा था और पीछे पीछे हमारे संत चल रहे थे और सत्ता के मत में मत वाले लोगों ने बेमंत से गोली चार्ज किया था और उसमें संत भी मरे थे और गौ भी मरे। उस समय करपात्री जी ने हाथ जोड़कर कहा था, हे सत्ता के अधीनों, हमारे पूर्वजों ने संविधान स्वीकार किया है, उसमें भी मेरा भी हक है, मैं भी भारत का नागरिक हूँ। आपने संतों को मारा, जाओ हम संतों का खून माफ करते हैं, लेकिन याद रखना एक गाय की हत्या जाइए आपका कुल का नाश गोपाष्टमी तिथि में होगा। सब लोग भूल गए, मैं नहीं भूला, मैं नाम दे रहा हूँ। अब जय गांधी मरे आकाश में तिथि था गोपाष्टमी, इंदिरा मरी आवास में तिथि था गोपाष्टमी, राजीव मरे मद्रास में तिथि था गोपाष्टमी।